మొన్న వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ బుడమేరు కాలువ పొంగటం విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. లంక గ్రామాలు ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయాయి. ఎంతో ఆస్తి నష్టం, పంట నష్టం, పశువులు, పక్షులు, మనుషులు చాలా వరకు చనిపోవడం జరిగింది. ఈ నష్టాన్ని మనం పూడ్చలేకపోవచ్చు, కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో మనం చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వరద ఎంత వేగంగా వచ్చిందో దానికి ధీటుగా అంతే వేగంగా సమాధానం ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా రాత్రి లేదు, పగలు లేదు, మోకాలు కన్నా ఎక్కువగా ఉన్న నీళ్ళల్లో నడుచుకుంటూ క్రేన్లు ఎక్కి బుల్డోజర్లు ఎక్కి ఎంతవరకు చేరుకోగలమో అంతవరకు చేరుకుని అన్ని రకాల సదుపాయాలు, ఆహారం కానీ, వాటర్ కానీ, మిగతా ఇతర నిత్యావసర సరుకులు కానీ అందించడం జరిగింది. నాకు అదే అనిపించింది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. ఈ వయసులో అంత యాక్టివ్గా, అంత పాజిటివ్గా ఉన్న ఆయన చూసి మనం ఎంత యాక్టివేషన్ అవ్వాలి. ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే అది మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవాలి. ఎందుకంటే అసలు ఆయనలో ఉన్న ఆ కసి, ఆ పట్టుదల, ఆ ఫైర్ నేను ఏ ముఖ్యమంత్రిలోనూ చూడలేదు. నిజంగా ఆయన చూసి చాలామంది రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా ఆయన 20 years కుర్రవాడి కన్నా ఇంకా వేగంగా ముందుకి కదలటమే కాదు, యంత్రాంగాన్ని కూడా కదిలిచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా కొత్త ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అదే స్ఫూర్తితో, అంతే వేగంగా, అంతే స్పోర్టివ్గా ముందుకు వెళితే ఫలితాలు కూడా అంతే వేగంగా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఆయన దగ్గరలో లేరు కానీ నిజంగా ఆయనకి పాదాభివందన చేస్తాను.